ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మ, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విద్వాంస శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం రాజీ. జూలై 27వ తారీఖు నుండి 2వ తారీఖు ఆగస్టు వారికి వృషభ రాశి వారికి వార ఫలాలు ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరు? తప్పకుండా. గురుగారు, వృషభ రాశి వారికి శుక్రుడు మారడం వల్ల ఎలా ఉంటుందో ఇది కూడా చాలా మంచిది. ఖచ్చితంగా నువ్వు కూడా గాయత్రి లాగానే జ్యోతిషం బాగా నేర్చుకుంటున్నావు తల్లి. అద్భుతమైన ప్రశ్న వేసింది గాయత్రి, మన రాజీ. ఏమంటుందంటే అమ్మాయి, వృషభ రాశి అధిపతి శుక్రుడు ఇప్పుడు మిథున రాశిలోకి వచ్చాడు. మిథునంలోకి శుక్రుడు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది అమ్మాయి అడిగిన ప్రశ్న. ప్రతి ఒక్క వృషభ రాశి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మీ రాశ్యాధిపతి శుక్రుడు ఆయన ద్వితీయంలోకి రావటం వల్ల అనేక శుభాలు జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా ఉంటారు, మానసిక స్థైర్యం బాగుంటుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు. గురుగారు, అలాగే వల్ల ధనస్థానం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? ఈ వారంలో ధనానికి అధిపతి వీళ్ళ ధనస్థానం వృషభ రాశికి బుధుడు తృతీయంలోకి వచ్చేసాడండి. తృతీయంలోకి రావటం వల్ల సమయానికి డబ్బు అందక, అనుకున్న సమయానికి ఆ మాట ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోవటం, చికాకులు, కుటుంబంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, అలాగే చదువులో పిల్లల దాంట్లో కూడా నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయమ్మా.
గురుగారు అలాగే వాళ్ళ తండ్రి స్థానం, తండ్రి నుండి వచ్చే ఆస్తి, ఏదైనా ఆస్తి విభేదాలు ఎలా ఉంటాయి? జనరల్గా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి భాగ్యాధిపతి వచ్చేసి మనం చూసుకుంటే శని ఏకాదశ స్థానం అంటే 11వ ఇంట్లో ఉండడం వల్ల తల్లిదండ్రుల సపోర్టు 2 ఏళ్ల వరకు మళ్ళీ ప్రశ్న అడగకుండా అనమాట అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రుల సపోర్టు, పెద్దల సపోర్టు, అత్తగారు, మామగారు వీళ్ళ నుంచి రాసిన ఆస్తులు అన్నీ బ్రహ్మాండంగా ఈ రాశి వాళ్ళకి వస్తాయి. అలాగే ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? తప్పకుండా అమ్మ. వీళ్ళకి ఆరోగ్యానికి అధిపతి శుక్రుడు ఎప్పుడైతే ద్వితీయంలోకి వచ్చాడో కొంచెం ఆరోగ్య సమస్యలు, అంటే ఆహారం తినేటప్పుడు చూసి తినండి. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించినటువంటి ఉబ్బసం లాంటివి ఇబ్బందులు ఉంటాయన్నమాట. రుణ బాధలు కొంచెం ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంచెం చూసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకి మంచిది. అలాగే భార్య భర్త మధ్యలో ఎలా ఉంటుంది? ఈ వారం అంతే కుజుడు మారుతున్నాడమ్మా. కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలోకి వస్తున్నాడో ఇది చాలా మంచి పరిణామం అన్నమాట. వృషభ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సంబంధాలు కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, పట్టాలు వేసుకొని తిరుగుతారు. అలాగే ఒకరి మాట మీద ఒకరు వింటారు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు శుభవార్తలు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇవన్నీ సప్తమ స్థానం నువ్వు అడిగిన ప్రశ్నకి నేను కవర్ చేశాను మొత్తం అది. సరే గురుగారు, అలాగే స్వంత ఇంటి కళ నెరవేర్చాలన్నా, కొత్త వాహనం తీసుకోవాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుందా? వీళ్ళకి చతుర్థాధిపతి వీళ్ళకి ఏదైతే సూర్యుడు ఎప్పుడైతే తృతీయంలో ఉండిపోవటం వల్ల విలువైన వస్తువులు కానీ ఆస్తులు కానీ కొనాలన్నా కొంచెం ఇబ్బందులు, ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి జ్యోతిష్యుడిని కన్సల్ట్ చేసిన తర్వాతనే మీరు ఆస్తిపాస్తులు, అంటే లక్షల్లో వ్యవహారం కాబట్టి చెప్తున్నాను, ఆషామాషిగా తీసుకోవద్దు. ఈ వారం మాత్రం ఈ గోచార రీత్యా అంటే ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి బాగాలేదు. తల్లి ఆరోగ్యం పట్ల కూడా వీళ్ళు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గురుగారు, అలాగే కొత్త వ్యాపారం పెట్టాలన్నా, ప్రస్తుతానికి ఉన్న వ్యాపారం ఇంకా పెంచాలన్నా ఎలా ఉంది సమయం కొంచెం తెలియజేయాలి. సూపర్ అమ్మా, అసలు మంచి ప్రశ్న అనమాట. ఈ రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి గురువు ద్వితీయంలో ఉండడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. తప్పకుండా కొత్త వ్యాపారంలోకి తొంగి చూస్తారు. వ్యాపారంలో బాగా అభివృద్ధి కాదు, చాలా అద్భుతంగా ఉంది. పిల్లల చదువు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఎలా ఉంటుందో ఇది మంచి ప్రశ్న. ఇంతకుముందు నువ్వు అడిగావు శుక్రుడు మారడం వల్ల ఏమి అని. ఒక్కటి శుక్రుడు మారడం వల్ల అద్భుతం ఉంటుందని చెప్పిన తర్వాత ఇంకో దీనికే ఏంటంటే పంచమాధిపతి ఇక్కడ ఈ బుధుడు పంచమాధిపతి, విదేశాలకు అధిపతి కాబట్టి ఆయన తృతీయంలో ఉండడం వల్ల తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రయాణాల్లో ఇబ్బందులు లేనిపోని రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు పడితే మంచిది అని అంటారు? వీళ్ళు రోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం వల్ల ప్రయాణాలు సులభతరంగా బ్రహ్మాండంగా ఉంటాయి. ధనస్థానం కూడా విష్ణు సహస్రనామం చదవడం వల్ల బుధగ్రహం అనుగ్రహం వల్ల సెట్ అవుతుంది. అలాగే జాబ్, ప్రస్తుతానికి ఉన్న జాబ్లో ఇంక్రిమెంట్ కానీ, గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సమయం అనుకూలంగా ఉందా వాళ్ళకు? అమ్మ, అసలు ఇది మామూలు ప్రశ్న కాదు అడిగింది రాజీ గారు. మీకోసం అడిగారు, ఆవిడ మీ తరపున అడిగారండి. మామూలుగా లేదు. ఈ 2 సంవత్సరాలు మీరు కానీ బాగా కష్టపడితే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, రైల్వేస్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ పట్టనిదంటూ ఉండదమ్మా. వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులు ఎవరైతే చదువుకుని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో పట్టిందల్లా బంగారం. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. గురుగారు, అలాగే ఏమన్నా పరిహారాలు ఏమన్నా ఉంటే కొంచెం తెలియజేయగల? ఆరోగ్య ప్రకారంగా మీరు అన్నారు కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో దానికి ఎలాంటి పరిహారాలు చేసే మంచిది? తప్పకుండా అమ్మా. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యానికి కాబట్టి శుక్రుడు కాబట్టి రోజు శుక్ర మంత్రం చదువుకోవటం, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి మన మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకోవటమే కాదు. మొత్తం మీద నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నాను, శుక్రుడి యొక్క స్థితి బాగుండడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ధనస్థానం సరిగ్గా లేదు, కుటుంబంలో కొంచెం ఇబ్బంది ఉందని చెప్పాను. అన్నదమ్ముల మధ్య, ఫ్రెండ్స్ రిలేషన్ మధ్య మంచి కోఆపరేషన్ ఉంటుంది, అదేం ఇబ్బంది రాలేదు. విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి అంత అనుకూలంగా లేదు. ఎలా ఉంటాయి ఇప్పుడు కోర్టులో సమస్య, కేసులు ఉంటే కోర్టు వివాదాలు, వాళ్ళకి వాయిదాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎటువంటి ఫేవరబుల్గా వస్తుంది అని చెప్పలేము. దాన్ని మీ జాతకం కూడా తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మనము గ్రహాలలో మెయిన్గా సూర్యుడు బాలేడు, సూర్యగ్రహానికి చిన్న పరిహారం చేసుకుంటే మంచిదమ్మా. దానివల్ల విలువైన వస్తువులు, ఆస్తులు, ఆ వివరాలన్నీ కూడా బాగా సెట్ చేశాను. ముఖ్యంగా అన్ని అమ్మాయి అడిగిన ప్రతి ప్రశ్న కూడా అద్భుతంగా ఉంది. అన్నీ కూడా కవర్ చేశారు మీరు, ఎక్కడ ఇబ్బంది లేదు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. విన్నారు కదా ప్రేక్షకులు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా, మీరు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా గురుగారిని ఒకసారి కన్సల్ట్ కాండి. తను చాలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.